ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికండి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం కానీ రాజపూజ్యం అవమానం గురించి తెలియచేయండి. మేషరాశి వారికమ్మా ఈ సంవత్సరం శుభదాయకం అని చెప్పవచ్చు. ఆదాయం 8, ఖర్చు 14. ఇక్కడ శుభదాయకం అని చెప్పారు, ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. దాని గురించి చెప్తాను. రాజ్యపూజ్యం 4, అవమానం 3. వీరికి ఇక్కడ ముఖ్యంగా మనం చాలా మంది ఏమనుకుంటామంటే ఆదాయం అంటే డబ్బులు ఒక్కటే అనుకుంటాం. డబ్బే కాదమ్మా, ఆరోగ్యం, మానసికమైనటువంటి సంతోషం, విద్య, ఉద్యోగం, ఇవన్నీ కూడాను ఆదాయం కిందకే వస్తాయి మనకి. ఆరోగ్యం కూడా కాదు, అంతే కదా. మరి ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేది అంటే ఆరోగ్యమే కదా. మరి కోట్లలో పోల్చుకోవడం అనేది ఆరోగ్యాన్ని అసలు సంబంధించినటువంటి విషయం కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆదాయ వ్యయాల కిందకే వస్తుంటాయి. మరి ఈ సంవత్సరం 8 ఆదాయం 14 ఖర్చు అంటే పూర్వకాలం నుంచి ఎక్కడి నుంచో దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం ఉపశమనం దొరుకుతుంది తప్పనిసరిగా. వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. సంతానమైనటువంటి వారికి సంతానం కలుగుతుంది. విద్యార్థులు మంచి విద్యా ప్రతిభ చూపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వీరికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ నియమం ఏంటంటే మే 2వ తారీఖు తర్వాత బృహస్పతి 2వ స్థానంలో ఉన్నప్పటికీ ద్వాదశంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం చేత ఆరోగ్య పరిస్థితులు సూచించదగినటువంటి విషయం. అంటే సరైనటువంటి ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకోగలిగితే తప్పనిసరిగా దీర్ఘకాలిక నుంచి వస్తున్నటువంటి రోగాలను కూడా నయమైపోయి మంచి సద్గతిని కలుగజేసేటువంటి పరిస్థితి. వీళ్ళల్లో ముఖ్యంగా ఉద్యోగాలు, ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో అంటే అసలు ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకి మంచి ఉద్యోగం దొరికేటువంటి అవకాశం, ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో మంచి ఉన్నత పదవి కావాలి అనుకునేటువంటి వారికి ప్రమోషన్. విద్యార్థులకండి విదేశీయానం ఉందంటారా? అంటే కొంతమంది ఉద్యోగం అక్కడ చేయాలనుకుంటారు స్టూడెంట్స్ కి సంబంధించి. తప్పనిసరిగా విద్యార్థులు కొంచెం అంటే వాళ్ళని కష్టపడద్దని నేను చెప్పడం లేదు, కష్టపడి చదువుకోవాలి. చదువుతో పాటుగా విదేశీయానం ఏదైతే ఉందో అంటే కొన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు, అది ఫెయిల్ అవుతుంటుంది, ప్రయత్నిస్తుంటారు, ఫెయిల్ అవుతుంటుంది. కానీ ఈ సంవత్సరం తప్పనిసరిగా విదేశీ ప్రయాణ ఆగమనం కనుక పెట్టుకుంటే తప్పనిసరిగా ముందుకు వెళ్తారు. మంచిగా అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. అంటే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఏ పనైనా సరే ముందుకు వెళ్తుంది. అలానే విదేశీయానం కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి? ఇప్పుడు వ్యవసాయం వారికి కూడా మేషరాశి వారికి చాలా విశేషమైనటువంటి యోగం. భూమిని నమ్ముకున్నటువంటి మేషరాశి వాళ్ళకి ఎవరికైనా సరే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. నిజంగా అంటే అసలు మన సంవత్సర ఫలితంలో పంటలు తక్కువ ఉన్నా కొన్ని పొలాలు చేసే పండుతూ ఉంటాయి. అంటే పక్కవాడి పొలం పండదు, కానీ ఇంకొకళ్ళ పొలం మాత్రం ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువగా ధాన్యాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో మేషరాశి వాళ్ళ ఫలితం కూడా ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి వ్యవసాయ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే లాభదాయకంగా ఈ క్రోధినామ సంవత్సరం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందంటే ఇప్పుడు కుజుడు అధిపతి దానికి సంబంధించి అట్లానే అంటే ఇప్పుడు మనం వ్యవసాయం చెప్పుకున్నది కూడా భూమికి సంబంధించింది, అది బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మంచి లాభదాయకమైనటువంటి యోగం కలుగుతుంది. రాజకీయ నాయకులకండి ఇప్పుడు రాజకీయ నాయకులు మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి మధ్యస్థంగా ఉంటారు. మరి ఉన్నతంగా ఉందని చెప్పడానికి లేదు, మరి అసలు బాగా లేదు అని చెప్పడానికి అంతకంటే లేదు. మధ్యస్థంగా ఉంటుంది, కానీ పర్వాలేదు. వాళ్ళు అనుకునేటువంటి స్థాయికి నిదానంగా చేరుకుంటారు తప్పనిసరి. అలాగే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉంటాయండి, చాలా పెండింగ్ లో ఉంటాయి. వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? ఈ కోర్టు వ్యవహారాలకు సంబంధించింది ఏవైనా సరే వాళ్ళ ఫేవర్ గా రావడానికి మే లోపల మంచి అవకాశాలు ఉన్నాయి. మే 2వ తారీఖు లోపల ఏదైతే వీళ్ళ కోర్టు వ్యవహారాలు ఉంటాయో వీటిలో వీళ్ళకి ఫేవర్ గా దిగ్విజయం పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడతాయి. ఇప్పుడు వ్యాపారస్తులకండి, చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం, వాళ్ళకి సంబంధించి అసలు ఎలా ఉంటుందంటే నిజంగా చెప్పాలి అంటే మేషరాశి వాళ్ళలో చిన్న వ్యాపారస్తులు ఈ సంవత్సరం మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అన్నారు కదా చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు అని. చిన్న వ్యాపారస్తులు వీళ్ళలో 100లో 90% మంది పెద్ద వ్యాపారస్తులుగా రూపాంతరం పొందడానికి మంచి అవకాశం ఉండేటువంటి సమయం ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి కలుగుతుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందంటారండి? సంతానం అనేది కొంచెం మొండితనంగా తయారవుతుంది. అంటే మాట వినకుండా ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలానే
భార్యాభర్తల మధ్యలో కూడా వేరే వ్యక్తుల వల్ల వీళ్ళిద్దరి మధ్యలో తగాదాలు రావడం, అవి సమసిపోతాయి. చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద చెప్పుకోదగ్గంత సమస్యలు కాదు. కానీ చిలికి చిలికి గాలివానయ్యి పెద్దగా తయారయ్యి ఆ తర్వాత మరలా ఆ సమస్యలు సమసిపోయి వీళ్ళిద్దరు మళ్ళీ అవగాహన అనేది తప్పనిసరిగా కుదురుతుంది, సంతోషంగా ఉంటారు. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం మొత్తం ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? మంచిదమ్మా. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా రాహుగ్రహం ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత దుర్గాదేవికి ఎంత పూజ చేస్తే అంత బాగుంటుంది. అమ్మవారి చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారికి పూజ చేయడం వల్ల. ప్రతి మంగళవారం వీళ్ళని నిమ్మకాయ దండ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ దండ అమ్మవారికి సమర్పించమని చెప్పండి. మంగళవారం శుక్రవారం అంటారు కదా. శుక్రవారం మంగళవారం అంటే రాహుగ్రహం బాలేదు కాబట్టి మంగళవారం రోజున ఎక్కడ దుర్గాదేవి దేవాలయం కానీ, చండీ అమ్మవారు కానీ, ప్రత్యంగర అమ్మవారు కానీ, కాళీమాత కానీ ఇలాంటి శక్తి దేవాలయాలు, శక్తి దేవాలయాలు ఏవైతే ఉంటాయో, లేదు కనీసం గ్రామ దేవత రేణుకా ఎల్లమ్మ, పోలేరమ్మ ఇట్లాంటి దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలకైనా కనీసం ప్రతి మంగళవారం ఒక నిమ్మకాయలు 27 నిమ్మకాయలు మాలగా గుచ్చి పశుభ దారానికి దానికి చక్కగా బొట్లు పెట్టేసి ఆ హారాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి సకల బాధలు కూడా నివారణ. అంటే 27 నిమ్మకాయలు. 27 నిమ్మకాయలు అంటే పచ్చి, కొంతమంది డౌట్లు ఉంటాయి, పచ్చి నిమ్మకాయలు లేకపోతే పండు ఎల్లో కలర్ లో ఉన్నాయి. అలా ఏం లేదు నా, నిమ్మకాయ అంటే పచ్చిది ఉంటేనే బాగుంటుంది. అంటే హారం గుచ్చినప్పుడు కూడా మంచిగా వస్తుంది. పండు వాటిలో కొంతవరకు కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చివి వేయడం అనేది మంచిది. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. క్రోధినామ సంవత్సరంలో అసలు వృషభ రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియచేయండి. ఈ సంవత్సరంలో మంచి ఉన్నతమైనటువంటి లాభాలు పొందేటువంటి అఖండమైనటువంటి రాజయోగం కలిగేటువంటి రాశుల్లో వృషభ రాశి ఒకటి. వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యభుజ్యం 7, అవమానం 3 వీరికి. కానీ వీరికి ఉండేటువంటి లాభం ఏమిటి అంటే మే 2వ తారీఖు తర్వాత వారి జన్మస్థానంలోకి గురుగ్రహ ప్రవేశం జరుగుతుంది. గురుగ్రహ ప్రవేశం ద్వారా మనం అనుకునేటువంటి సకల సంకల్ప సిద్ధి అనేది జరుగుతుంది తప్పనిసరిగా. ముఖ్యంగా వివాహం కానిటువంటి వారు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు చూడండి, వీళ్ళకి తప్పనిసరిగా వివాహ యోగం అనేది మే 2వ తారీఖు తర్వాత నుంచి ఉంటుంది, మంచి యోగం ఉంటుంది. అలాగే మంచి ఉద్యోగ ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా మంచి కాలం. చిన్న ప్రయత్నం, అసలు ప్రయత్నం చేయకుండా ఏది రాదు, అడగని అమ్మైనా పెట్టదు. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా వీళ్ళు అనుకున్నటువంటి మంచి ఉద్యోగ స్థితికి పొందుతారు, ఉన్నత ఉద్యోగాలు వస్తాయి, మంచి కొత్త ఉద్యోగాలు రావాలనుకునేటువంటి వారి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి, మంచి విశేషమైనటువంటి యోగంలో ఉంటారు వీరు. ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉండొచ్చండి ఈ రాశి వారికి సంబంధించి? ఆర్థికంగా విపరీతమైన సంపాదన పెరుగుతుంది వీరు. నిజంగా అంటే ఎవరైనా సామాన్యంగా మనం ఏంటి 100% కష్టపడితే 100% ఫలితం వస్తే హ్యాపీ. కానీ వీళ్ళకి ఒక 50-60% ఎఫర్ట్తోనే తప్పనిసరిగా మంచి 100% లాభాలు చేకూరుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి యోగాలు విశేషంగా ఉంటాయి. అంతేకాకుండా వీరికి స్త్రీ మూలకమైనటువంటి ధనం కూడా లభిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళ ద్వారా అంటే భార్య ద్వారా ఆస్తి రావడం కానీ, లేదంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు కూడా అమ్మాయి ద్వారా కొత్త ఆస్తి వీళ్ళతో కలవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడాను స్త్రీలు వెనక నుండి వీళ్ళకి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అంటే స్త్రీ మూలకమైనటువంటి ధనం, సేవలు ఈ సంవత్సరం వీళ్ళకి విశేషమైనటువంటి స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుందండి? వారు కూడా మే 2వ తారీఖు తర్వాత స్టార్ట్ చేయమని చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఒక ముహూర్తం పెట్టుకొని ఒక పని ప్రారంభిస్తాం, అది పెళ్లి కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, ఏదైనా. లేదా ఆ ముహూర్తం ఇంపాక్ట్ ఆ జీవితం మొత్తం మీద ఉంటుంది. కాబట్టి అలానే ఎలా ఉంటుందో అలాగే మంచి సమయంలో ప్రారంభించేటువంటి వ్యాపారాలు కానీ పనులు కానీ తప్పనిసరిగా ఆ వ్యాపారం ఉన్నంతకాలం కూడా దాని మీద ఆ ప్రభావం చూపిస్తుంది. అప్పుడు గురుడు మన జన్మరాశిలో ఉన్నప్పుడు చేయగలిగితే
సంపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి లాభయోగం కలగబోతోంది వీళ్ళకి. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు, గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ఆ విధంగా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళకి అనుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవడం అనేది చాలా ఈజీగా అవుతుంది. అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ అది అవ్వక, కానీ ఈ సంవత్సరం ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి వృషభ రాశి వారికి. ప్రమోషన్ ప్లస్ ఇది వృషభ రాశి వారికి. అలానే ప్రైవేటు ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి కూడాను బాస్ దగ్గర నుంచి, అంటే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ఎవరైతే అధికారులు ఉంటారో ఉన్నత అధికారులు, వాళ్ళ దగ్గర నుంచి మంచి మన్ననలు పొందుతారు. అంతకాలం వరకు కూడా వీళ్ళు పనిచేస్తున్న వీళ్ళని తిట్టుకునేటువంటి ఆ పై అధికారులు కూడా ఈ సంవత్సరం మాత్రం వీళ్ళని, అంటే వీళ్ళు పడేటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు దొరకబోతుందని చెప్పొచ్చు. అలాగే రాశి వారికి అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయంటారా? ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏం లేవమ్మా. దేనికంటే ఏకాదశంలో రాహువు, పంచమంలో కేతువు, జన్మంలో గురుడు, కాబట్టి విశేషమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోయి ఆరోగ్యవంతులుగా మారతారు ఈ సంవత్సరం. ఇప్పుడు వ్యవసాయ పరంగా ఎలా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించి? వ్యవసాయ పరంగా కూడా చాలా బాగుంటుందమ్మా. మంచి విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరైనా సరే ఎర్రటి వస్తువులు ఏదైనా పంట పండిస్తే తప్పనిసరిగా మంచి లాభదాయకంగా ఉంటుంది. కందులు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇట్లాంటి వాటిల్లో మంచి లాభదాయకమైనటువంటి విషయం ఉంటుంది వాళ్ళకి. రాజకీయ పరంగా ఎలా ఉంటుందంటారండి? రాజకీయ పరంగా కూడాను అంటే వాళ్ళు ఊహించారు మనం పోటీ చేస్తాం, గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు పోటీ చేయడం ద్వారా అవతల వాళ్ళకి తప్పనిసరిగా పెద్ద గడ్డు పరిస్థితి అనే చెప్పాలి. వీళ్ళు గెలవడం అనేది కూడా తథ్యమనే చెప్పాలి. భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందంటారండి? సంతానం కలగనటువంటి వారికి సంతానం కలుగుతుంది తప్పనిసరిగా. సంతానం కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా ఉంటుంది. పిల్లలకి కూడాను ఎవరికైతే ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళకు కూడా అవన్నీ సమసిపోయి మంచి ఆరోగ్యవంతులుగా బాగుంటారు, పిల్లలు ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది. అంతకుముందు ఉన్నటువంటి గొడవలన్నీ కూడా పోయి చక్కగా ఎన్నో సంవత్సరాల నుంచి విడివిడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం కలిసి అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం మాత్రం సంపూర్ణంగా కనపడుతుంది. ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి? విద్యార్థులకు కూడా ఉందమ్మా. ఈ సంవత్సరం విద్యార్థులు వీళ్ళు పడేటువంటి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. విదేశీ స్థానంలో ఇప్పుడు చాలా మంది విదేశాలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళి అక్కడ ఉద్యోగం లేక కష్టపడేటువంటి వాడు కూడా ఉంటారు. ఆల్రెడీ అక్కడ వెళ్ళి ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేకపోయినా ఇక్కడి నుంచి కొత్తగా వెళ్ళేటువంటి వాళ్ళకైనా సరే వెంటనే ఈ సంవత్సరం ప్రారంభమైన వెంటనే ఉద్యోగం దొరకడం, వీళ్ళు వెళ్ళిన వాళ్ళకు కూడా మంచి జాబ్ దొరకడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. విదేశాల్లో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఉండవు. అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలండి? తప్పనిసరిగా వీరు ఈ రాశి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం లేదా ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తేనెతో అభిషేకం చేయించమని చెప్పండి. ఎక్కువగా అంటే ఇప్పుడు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార ఇవన్నీ వాడతాం, దీంతో పాటు తేనె వాడతాం కదా. తేనె కాస్త ఎక్కువ పాలలో అభిషేకం చేయడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. చిన్న చిన్న సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. అలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గట్టిగా ప్రార్థిస్తూ ఉండాలి, అని గట్టిగా పట్టుకొని ఉండాలి. తప్పనిసరిగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగు. అంటే మంగళవారం, ఆదివారం, మంగళవారం కానీ ఆదివారం కానీ. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. మిథున రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. వీరికి సరిసమానంగా ఉందమ్మా. ఆదాయం 5, వ్యయము 5, ఖర్చు కూడా 5 ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం వీరికి గురుగ్రహ ప్రభావం, రాహుకేతువుల ప్రభావం
శనిగ్రహ ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. అందరికీ బాగుందని చెప్తున్నారు, బాగాలేదా అంటే కొన్ని విషయాల్లో అందరికీ కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాలు కొంతమందికి బాగుండదు. అలాగే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాకుండా వీరికి రావాల్సినటువంటి డబ్బు కూడా ఏదైతే ఒకరి దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో రుణగ్రస్తమైనటువంటి నష్టం అవి కూడా వీళ్ళకి చక్కగా వీళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి, విశేషంగా ఉంటుంది. వీళ్ళకి ముఖ్యంగా ఈ రాహుగ్రహ, కేతుగ్రహ, శనిగ్రహ ప్రభావం అనేది చాలా విశేషంగా పనిచేస్తుంది. ఆర్థికంగా ఎలా ఉంటుందండి ఇప్పుడు? ఆర్థికంగా విశేషమైనటువంటి, అంటే ఇప్పుడు అప్పులు తీరుస్తారు అంటేనే డబ్బులు వస్తున్నట్టు కదా, కాబట్టి మంచి విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు ఉంటాయి తప్పనిసరిగా. ఇప్పుడు వ్యాపారస్తులకండి, చిన్న వ్యాపారమైనా ఒకవేళ పెద్దది, ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది? వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. మరీ ఏదో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి చేయమని చెప్పడం లేదు. చిన్న వ్యాపారస్తులకు మాత్రం మంచి లాభదాయకంగా ఉంటుంది. ఎక్కువ మోతాదుల్లో పెట్టేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనవసరంగా మోసపోవటం నమ్మిన వ్యక్తుల వల్ల ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ దీంట్లో కూడా చూడండి, కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం, వాళ్ళు ఇప్పించకపోవడం, ఇట్లాంటివి కూడా ఎక్కువ మోసాలు కూడా. ఏదైతే బ్యాక్ డోర్ అంటామో ఆ బ్యాక్ డోర్ అనేది ఈ సంవత్సరం మూసివేసేసేయండి, చక్కగా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఎలా ఉంటుందంటారు? వివాహ యోగం కూడా బాగుంటుందమ్మా వీరికి. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైం తర్వాత వీరికి మంచి యోగం ఉంటుంది. కాబట్టి అంతవరకు కూడా వివాహ యోగం అనేది పెద్దగా చెప్పుకోదగ్గ విషయంగా ఉండదు. కానీ ఆగస్టు తర్వాత మాత్రం తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ప్రయత్నిస్తే తప్పనిసరిగా సానుకూలమైన ఫలితాలు ఇస్తారు. వ్యవసాయం ఎలా ఉంటుందండి? వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి కొంచెం నిరాశగా ఉంటుంది. కొంచెం ఎలా అంటే వాళ్ళు అనుకున్నంత పంట రాకపోవటం వల్ల నిరాశకు గురవుతూ ఉంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు వహిస్తే అది కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలు ఏం లేవమ్మా, ఎక్కువగా ఆలోచన సమస్యలు ఉంటాయి. విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంతో ఆలోచిస్తుంటే నెక్స్ట్ ఇయర్ రోగాన్ని పడతాం కదా మనం. కాబట్టి ఎక్కువ ఆలోచించడం అనేది మాత్రం తగ్గించడం అనేది సూచించదగినటువంటి విషయం. ఎక్కువ ఆలోచిస్తే ఏమీ రావు. ఆలోచిస్తే ₹1,00,00,000 వస్తాయి అనుకుంటే అందరూ ఆలోచిస్తూనే కూర్చుంటారు. ఆ ₹1,00,00,000 రావడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించాలి, ఆ మార్గంలోకి వెళ్ళాలి. అంతేగాని నాకు ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలనుకుంటే రావు కదా. కాబట్టి ఎక్కువ ఆలోచన వల్ల వీళ్ళకి కొంచెం శరీరపరమైనటువంటి అనారోగ్యాలు కూడా వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది? ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుతారు. వీళ్ళు ఊహించరు, నాకు ఈ స్థాయిలో ప్రమోషన్ వస్తుంది, ఇట్లా ఉంటుంది, ఇంత జీతం పెరుగుతుంది, ఇట్లా ఉంటుందని. అలాంటి వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి మంచి స్థానానికి వెళ్తారు, మంచి గుర్తింపు దొరుకుతుంది. ప్రభుత్వ రంగాల్లో కూడాను ఉన్నటువంటి స్థానం నుంచి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉంటాయి, మంచి స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. స్నేహాలు కూడా అంటే స్నేహితుల ద్వారా కూడా వీళ్ళు లాభం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా. ఇప్పుడు విద్యార్థులకు విదేశీయానం ఉందంటారండి? విద్యార్థులకి విదేశీయానం కూడా ఆగస్టు నుంచి బాగుంటుంది. ఆగస్టు నుంచి మంచి యోగం తప్పనిసరిగా. అప్పుడు ప్రయత్నిస్తే మాత్రం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉండడానికి సానుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? అంటే కేసులు కొన్ని పెండింగ్ లో ఉంటుంటాయి. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తున్నాను, ప్రభుత్వపరమైనటువంటి రాజకీయ నాయకుల అండ ఎక్కువగా దొరుకుతుంటుంది. అంటే చిన్న వ్యవహారాలు కాదు, ఏది పెద్ద వ్యవహారాలు కోర్టులో ఉంటాయో అట్లాంటి వాటి కోసం వీళ్ళు ఎంతగానో యుద్ధం చేస్తున్నటువంటి, ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి రాజకీయ నాయకుల అండ ద్వారా వీళ్ళ సమస్యలు తొలగిపోతాయి. చిన్న సమస్యలు కూడా అంతే, వాళ్ళకంటే కాస్త ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తుల పరిచయాలు వాళ్ళ ద్వారా ఈ యొక్క కోర్టు సమస్యలు తొందరగా సమసిపోయేటువంటి అవకాశాలు బాగా కనపడుతూ ఉంటాయి. అంటే రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలండి? మిథున రాశి వారికి ప్రతి గురువారం సాయిబాబా దేవాలయం కానీ, లేదంటే రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం కానీ, దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం కానీ వెళ్ళి ఇంట్లో ఒక 1/4 కేజీ శనగలు ఉంటాయి, చక్కగా గుగ్గిళ్ళు అంటాం కదా, ఉడకబెట్టుకొని దాంట్లో చక్కగా పోపు వేసుకొని అక్కడ ఉండేటువంటి ముష్టి వాళ్ళకి ఎవరికైనా పంచిపెట్టమని చెప్పండి. దాంతోపాటు ఏదైనా కాయిన్స్, ₹1, ₹2 కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి చిన్న సమస్యలు కూడా అన్ని సమస్యపోయి ప్రశాంతంగా ఈ సంవత్సరం అంతా కూడా గడుపుతారు. ఈ పరిహారం చేసుకుని తప్పనిసరిగా. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు, ఈ దేవతలతో పాటు
అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. కర్కాటక రాశి వారికి అండి ఎలా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించిన పరిహారం కానీ, ఆదాయం వ్యయం రాజపూజ వీరికి ఆదాయం 14, కర్కాటక రాశి వారికి ఖర్చు 2, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. అవి మాత్రం సరిసమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. ఆదాయం రావడం ఎక్కువ, ఖర్చు తక్కువ. అంతేకాకుండా ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి రాసుల్లో అంటే బాగా ఉంది, చాలా బాగుంది అని చెప్పుకునేటువంటి రాసుల్లో ఇందాక మనం వృషభ రాశి కూడా చెప్పుకున్నాం. అలాగే కర్కాటక రాశి కూడా. కర్కాటక రాశి వారికి కూడా అనంతమైనటువంటి ధనం, రాజయోగం పట్టబోతోంది. గురుగ్రహ ప్రభావం, గురుగ్రహ అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగబోతోంది మే 2వ తారీఖు తర్వాత. ఏంటంటే ఏకాదశంలోకి గురుడు వస్తున్నాడు అంటే 3వ స్థానం నుంచి చంద్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిని చూస్తారు. కాబట్టి విశేషమైనటువంటి యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఏ విషయమైనా సరే చాలా అవలీలగా వీళ్ళు అనుకునేటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అఖండమైనటువంటి రాజయోగం కలగబోతోంది. ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉంటుందండి? ఆర్థికంగానే వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యాపారం, చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా ఎవరికైనా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తూ వీరికి ఉండేటువంటి పాత సమస్యలు ఏవైతుంటే అవన్నీ కూడా నెరవేరుస్తూ తీర్చేస్తూ, అప్పులు బాధలు ఇవన్నీ కూడా తీర్చేస్తూ రాబోయే కాలంలో అంటే ఈ సంవత్సరంలో వీరు అప్పులు ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంటే ఈ రాశి వారికి సంబంధించి ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్నా, ల్యాండ్కి సంబంధించి ఒకవేళ కొంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? మంచి యోగం, తప్పనిసరి కొంటారు కూడా. కొన్ని చోట్ల అడ్వాన్స్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకున్నటువంటి వ్యక్తులున్నా కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. మంచి గృహయోగాలు, భూయోగాలు, లాభయోగాలు ఉన్నాయి. ఇవన్నీ గృహం మీద, భూమి మీద. ఇప్పుడు ఒక ఇల్లు కొంటాం, 70 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం. కానీ వీళ్ళు కొన్న తర్వాత అనుకోకుండా అక్కడ కొత్త రకమైనటువంటి కంపెనీలు రావటము, అక్కడ భూముల విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోవడం, తద్వారా కూడా లాభదాయకంగానే ఉంటారు. అది భూములు కావచ్చు, ఇళ్ళు కావచ్చు. కానీ ఒక స్త్రీ మూలకంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఆడవాళ్లతో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. వీళ్ళని ఏంటంటే కొంచెం టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోతారు మగవాళ్ళు, ఈ జాతి వాళ్ళు, ఈ కర్కటక రాశి వాళ్ళు. అలాగే ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి. మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త వహించడం అనేది మాత్రం సూచించదగినటువంటి విషయం. అంటే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం? వివాహం చేసుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది. కానీ ఈ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఇట్లాంటి వాటిని కొన్ని నమ్ముకొని కొంతమంది మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త వహించి 1-2 సార్లు చూసుకొని ఎంచుకొని పెళ్లి చేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారా? ఆరోగ్య సమస్యలు ఏం లేవమ్మా. వాహన ప్రమాదాలు మాత్రం సూచించబడుతున్నాయి. అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. ఇనుప వస్తువుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారండి, గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? తప్పనిసరిగా వీళ్ళ ఉన్నత అధికారుల ప్రోత్సాహం అనేది చెప్పలేనంతగా కలుగుతుంది. వీళ్ళు చేసేది ఒక 50% వర్క్ అయితే ఆ బాస్ అంటే వీళ్ళ అధికారి చూపించేటువంటి మనన మాత్రం ఎంత ఉంటుంది అంటే కనీసం ఒక 200% కష్టపడితే ఎంత మెచ్చుకుంటారు అంత స్థాయికి తీసుకువెళ్తుంది ఈ సంవత్సరం. మీరు ఉన్నతాధికారుల మన్ననను మాత్రం బాగా పొందుతారు. ఉన్నతాధికారులు మన్నన పొందారు అంటే మంచి ఉద్యోగ స్థానానికి వెళ్తున్నట్టే కదా. ప్రమోషన్స్, జీతాలు పెరగడం ఇట్లాంటివన్నీ కూడా విశేషంగా ఉంటాయి. అలానే గురుగారు ఈ రాశి వారికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఉంటారు. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కొంతమంది పెట్టుబడి పెట్టుంటారు, వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారికి స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం అస్సలు వద్దని చెప్తాం. దానివల్ల మోసపోవటాలు,
ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దీంట్లో కూడా ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి, మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. ఇట్లాంటి ఆర్థికపరమైనటువంటి షేర్ మార్కెట్ ఇట్లాంటి వ్యవహారాలు తప్పనిసరిగా మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నమ్మండి, ఒకటికి రెండు సార్లు చూసి మాట్లాడి ఆలోచించి ముందుకు వెళ్ళండి. అసలైతే నేను చెప్పదగిన సూచన ఏంటంటే షేర్ మార్కెట్ అసలు వద్దనే చెప్తాను ఈ కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి రాశి వారికి? వ్యవసాయం సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. శుక్రకుజుల ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా చూపిస్తుంది, మంచి ప్రభావం ఉంటుంది. ఇంకా భూములు కొంటాలు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు తప్పనిసరిగా. వాటి వల్ల కూడా లాభం ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో పంట పండి వీళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి యోగం. అంటే రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటే అసలు ముఖ్యంగా నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడం మంచిది. వీరు ప్రతి శనివారం ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఇవాళ అన్నం తింటాం, రేపు అన్నం తినకుండా ఉండలేం కదా, సాయంత్రమే తినకుండా ఉండలేము, అలాంటిది రేపటి దాకా ఎట్లా ఉంటాం. అలానే దేవతలకు కూడా తప్పనిసరిగా ఇవాళ నవగ్రహ ప్రదక్షిణ చేయండి, రేపు చేయండి. అలా ప్రతిరోజు కూడాను కేవలం ఒక 27 ప్రదక్షిణాలు, నవగ్రహ మండపమే చిన్నదిగా ఉంటుంది అక్కడ ఉన్న, కాబట్టి 27 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని రావడం అనేది సూచించదగినటువంటి విషయం. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. రాశి వారికి అండి ఎలా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ అవమానం గురించి తెలియజేయండి. ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 3, అవమానం 2 వీరికి. కానీ ఈ సంవత్సరం కొంచెం గడ్డుకారంగా చెప్పబడుతుంది వీరికి. అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీరికి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం అనేది కొంచెం ప్రమాదకరంగా మారబోతుంది. మొన్నటిదాకా నవమ భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు, కొంతవరకు బాగానే ఉంది. ఆయన కూడా దశమ రాజస్థానానికి వెళ్ళిన గురుగ్రహ ప్రభావం చూపిస్తున్నా కూడాను ఎక్కువగా రాహుగ్రహ ప్రభావం చూపించడం చేత వీరికి కొంతవరకు అంటే అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తున్నట్టుగా ఉంటాయి, మళ్ళీ వెనక్కి వస్తుంటాయి, మళ్ళీ ముందుకు వెళ్తుంటాయి, మళ్ళీ వెనక్కి వస్తుంటాయి. అంటే పని పూర్తి కాదు, ఆశ చావనివ్వదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులు ఎలా ఉంటారండి? ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరం పెద్దగా నమ్మకూడని పరిస్థితులు ఎవరికన్నా ఉంది అంటే అది కేవలం సింహరాశి వారికి. ఎక్కువగా ఎవరినన్నా నమ్మటం, తద్వారా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రాశి సింహరాశి వారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కూడాను లాభం ఎంతవరకు ఉంటుందంటే వారికి సరిపోయేంత ధనం మాత్రం వారి చేతికి అందుతుంది. అంటే ఈ రాశి వారికి పెట్టుబడులు పెట్టచ్చండి? ఇందులో వద్దమ్మా, పెట్టుబడులు ఎక్కువగా మాత్రం పెట్టి మోసపోవడం అనేది వద్దు. అనవసరంగా నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. ఉన్న డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవడము, ఏదైనా బంగారమో భూమో కొనుక్కోవడం అనేది ఉత్తమం. అంతేగాని పెట్టుబడుల రూపంలో షేర్ మార్కెట్ ఇంకే దాంట్లో అయినా సరే పెట్టడం వల్ల అనవసరంగా నష్టపోతారు. కాబట్టి ఆ విధమైనటువంటి పెట్టుబడులు పెట్టొద్దనే చెప్తారు. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉందండి? వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడాను కొంచెం నిదానంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. తప్పనిసరిగా వీరికి మే ఆర్ ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత వివాహ యోగం అనేది కలుగుతుంది వీరికి. గురుగారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందంటారండి? వీరికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కష్టమేనమ్మా కొంచెం. వ్యాపారం అనేది ఇప్పుడేంటి, కొంతమంది వస్తారు, ఆ ప్లేస్ విజిట్ చేస్తారు, కొంటామంటారు, మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు, మళ్ళీ ఎవరో కొత్త వాడు వస్తుంటారు. ఈ రకంగానే ఎక్కువగా వెనక్కి ముందుకు జరుగుతుంటుంది. కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి పెద్దగా లాభదాయకమైనటువంటి సూచనలు మాత్రం లేవనే చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్నా, ల్యాండ్ కొనాలంటే ఎలా ఉంటుందండి? ఈ సంవత్సరం ఆగడం అనేది ఉత్తమం. ఆగడం అనేది ఉత్తమం. వాటిల్లో కూడా మోసం జరుగుతుంది. డబుల్ రిజిస్ట్రేషన్లు, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి జరగడం, అవి మోసపోవడం, అది మనకి రాకపోవడం, ఇట్లాంటివి కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది.
ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ ఈ సంవత్సరం ప్రమోషన్స్ ఊహించడం అనేది అసలు ఊహ కూడా వద్దని చెప్తా. కష్టం అంటారు. కష్టం అయినట్లుగా ఉంటుంది. రేపేం లేదు, ఇంక ఈ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పుకునే పరిస్థితిలో కూడా మళ్ళీ రివర్స్ అయిపోయి మళ్ళీ అదే స్థానంలో కూర్చునేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోవడం ద్వారా ఆ విషయాలు బయటకు వచ్చి కేసులయ్యి వాటితో ఉన్న ఉద్యోగం కూడా కోల్పోయేటువంటి అవకాశం మాత్రం కలుగుతుంది వీరికి. ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఉన్నారు, వారికి కూడా పెద్దగా ఉండదు. వీరు ఎంత కష్టపడ్డా కూడా వీరి మీద తగిన గుర్తింపు మాత్రం ఎక్కడా లభించదు. తద్వారా వీడు ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి లోన్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యవసాయం ఎలా ఉంటుందండి ఈ రాశి వారికి? వ్యవసాయ పరంగా పర్లేదమ్మా, కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. కొంతవరకు మరి ఊహించినంత గొప్పగా కాదు కానీ కొంతవరకు పర్లేదు. ఇప్పుడు విద్యార్థులకండి విదేశీయానం ఉందంటారా? నిరుద్యోగులకి ఎలా? విదేశీయానం తప్పనిసరి కలుగుతుంది, ప్రయత్నించాలి కానీ 100% మంచి తొందరగా కలుగుతుంది. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారండి, వాళ్ళకి ఇప్పుడు పెండింగ్ పడుతూ ఉంటాయి కొన్ని కేసులు, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం కూడా పెండింగ్స్ తోనే మొత్తం సరిపడుతూనే ఉంటుంది. వాళ్ళకి డేట్స్ తీసుకుంటూ ఉండడమే, వాయిదాలు తీసుకుంటూ ఉండడమే ఈ రకమైనటువంటి పరిస్థితి. దీంట్లో అంటే అది విడాకుల కేసు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు, ఏమైనా సరే అంత తొందరగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం కనపడలేదు. ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే ఈ సంవత్సరంలో? ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాహుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. ఈ రాహుగ్రహ ప్రభావం పోవాలి అంటే తప్పనిసరిగా శనివారం మనకి ప్రతి శనివారం కూడాను ఒక 18 వడలు ఇంట్లో చేసుకున్న, మీరు హోటల్లో కొన్న 18 అంతకు మించి ఎక్కువైనా పర్లేదు, తీసుకొని గుడి దగ్గర ఉండేటువంటి ముష్టి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 4 వడలు ₹1 దక్షిణ కాయిన్స్, లేదా ₹2, ₹10, ఎంత కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేసి అలా ఒక 18 వడలు ఇచ్చేసి ఓ నలుగురికి కాళ్ళు కడుక్కుని ఇంటికి రావడం అనేది సూచించదగినటువంటి విషయం. దానివల్ల తప్పనిసరిగా ఒక 4-5 వారాలు చేస్తేనే వాళ్ళకి మార్పు కనపడుతుంది. అంటే ఏ వారం చేస్తారు? శనివారం. ప్రతి శనివారం ఈ సంవత్సరాంతం వరకు కూడా చేస్తూనే ఉండాలి తప్పనిసరి. అలా చేయడం వల్ల మంచి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి కూడా కొంతవరకు మేలుగా ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి సంబంధించి? రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం గడ్డు కాలమేనమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఎన్నికల్లో మోసపోవటం, అంటే గెలవలేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఎంత మేరకు డబ్బు ఖర్చు పెట్టగలుగుతామో అంతవరకు మాత్రమే పెట్టాలి కానీ అనవసరమైనటువంటి ఈ ఓటర్లను మభ్యపెట్టడం ద్వారా పెద్ద గెలిచేటువంటి అవకాశాలు అయితే ఏమీ లేవు. కాబట్టి జాగ్రత్త. ఎదురు వాళ్ళని నమ్మి వాళ్ళు ఏదో వాళ్ళని పొగుడుతున్నారు, మనం ఖర్చు పెడదాం అనుకునేటువంటి ఆలోచన నుంచి మాత్రం బయటికి రమ్మని చెప్పడం ఉత్తమం. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అసలు కన్యా రాశి వారికి అండి ఎలా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియజేయండి. కన్యా రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వీరు అనవసరమైనటువంటి సమస్యల్లో తలదూర్చకుండా ఉంటే బాగుంటుంది. అసలు వీళ్ళకి సంబంధం లేని వ్యవహారాల్లో కూడా తలదూరుస్తున్నారు అంటే మాత్రం తప్పనిసరిగా తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది. అంతేకాకుండా స్త్రీ పురుషాదులకి ఈ యొక్క రాశిలో, కన్యా రాశిలో క్రోధినామ సంవత్సరంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు. అంత చెప్పుకోదగ్గంత విశేషమైనటువంటి యోగం కాదు, అలా అని చెప్పి తీసేసేంత తక్కువ స్థాయిలో లేవు, మిశ్రమంగా మధ్యమంగా ఉంటాయి అన్నమాట. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా? వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టాలి అంటే 1-2 సార్లు ఆలోచించి పెట్టడం అనేది ఉత్తమం. నష్టం అయితే వాటిల్లదు, కానీ అనుకున్నంత లాభం అయితే ఉండదు. కాబట్టి
కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఆర్థికంగా ఎలా ఉంటుందండి? ఆర్థికంగా అమ్మ వీరి అవసరానికి ఖర్చులు డబ్బులు మాత్రం ఎక్కడో చోటు నుంచి వీళ్ళ చేతికి అందుతూ ఉంటాయి. ఉమ్, వీళ్ళ దగ్గర ఒక ₹1,00,000 ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు, డబ్బులు లేవు, కానీ అవసరానికి మాత్రం డబ్బులు వీళ్ళ చేతికి అందుతూ ఉంటాయి, చక్కగా అవసరం తీరిపోతూ ఉంటుంది. తద్వారా రుణం కూడా మిగులుతుండేది, అప్పు చేయాల్సిన పరిస్థితే కదా. కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించాలి. ఒక బడ్జెట్ వేసుకొని ఏదైనా ఒక పని చేసుకుంటే ఆ బడ్జెట్ ప్రకారం మాత్రమే, బడ్జెట్ దాటకుండా వెళ్ళడం అనేది నియమంగా చూసుకోవాలి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో? అంటే కుదిరే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా మంచి వరుడు, అమ్మాయికి అయితే మంచి వరుడు, అబ్బాయికి అయితే మంచి వధువు లభించేటువంటి యోగం ఉంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా అంటే చాలా మంది అమ్మాయి బాగుండాలి అబ్బాయి బాగుండాలి అనుకుంటారు, కానీ గుణగణాలు చూడమని చెప్పండి. తప్పనిసరిగా వాటి గురించి మనం తెలుసుకోగలిగితే, గుణగణాల గురించి తెలుసుకోగలిగితే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుంది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్లేదమ్మా, మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి. మిశ్రమం. నష్టమైతే వాటిల్లదు, తప్పనిసరిగా మంచి లాభాల్లోనే పర్లేదు. ఈ సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది, కానీ వీళ్ళు ఎంతైతే ఊహిస్తారో అంత లాభం అయితే ఉండదు. ఒక 100కి 70%, 60% లాభాల్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించండి, ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్న, ల్యాండ్ కానీ వస్తు కొనుగోలు చేయాలంటే ఈ సంవత్సరం ఎలా ఉండాలి? తప్పనిసరిగా బంగారము, భూమి ఇట్లాంటి వాటి మీద పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడాను విశేషమైనటువంటి ధనయోగాన్ని ఇవ్వబోతున్నాయి. గురుగారు, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ప్రమోషన్స్ కానీ అలా ఉన్నాయంటారా? ప్రమోషన్స్ అని చెప్పడానికి లేదు, కానీ కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది వీళ్ళకి. నిజంగా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని నెలల నుంచి జీతాలు రాకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా పూర్వ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరితే వీళ్ళ దగ్గరకు వస్తాయి చక్కగా. ప్రమోషన్స్ అని చెప్పడానికి అయితే ఆశాజనకంగా లేదంత అంతవరకు అయితే, కానీ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. రాబోయే భవిష్యత్తు కాలానికి ప్రమోషన్స్ కావలసినటువంటి మార్గం మాత్రం సుగమం అవుతుంటారు వీళ్ళకి. ఇట్లానే మన ప్రైవేటు ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా పర్లేదు, అంటే కొంత మేరకు ఊరట కలుగుతుంది. అంతకుముందు ఉన్నటువంటి వర్క్ ప్రెజర్ కంటే కూడా కొంతవరకు తగ్గి ఉన్నతాధికారుల మన్ననలు పొందుతూ మంచి ప్రశాంతంగా కాలం గడిపేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందండి? ఇప్పుడు అలానే పొలిటికల్ టైం కాబట్టి రాజకీయ నాయకులకు విపరీతమైనటువంటి దిగ్విజయమైనటువంటి రోజులని చెప్తారు. అందరికీ మిశ్రమంగా ఉన్నాయి. వీళ్ళకి ఎందుకు అంటే షష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా విజయం అనేది తథ్యం. అంతే. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఎలక్షన్స్లో వాటిలో పాల్గొంటే, అంటే ఒక రాజకీయ నాయకులు అంటే పెద్ద పెద్ద భారీ స్థాయి నుంచి చిన్న వాళ్ళ వరకు కూడా, గల్లీలో ఉండేటువంటి నాయకుల వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే తప్పనిసరిగా విజయం అనేది చేకూరు. ఇప్పుడు విద్యార్థుల కంటే విదేశీయానం ఉందంటారా? విద్యార్థులు కూడా ఉందమ్మా, విదేశీయానం ఉంటుంది. కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఉద్యోగాలు కొంచెం దూరం అవ్వటం, మరలా కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం, అప్పుడు కొత్త ఉద్యోగాలు ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తూ చేరతారో ఆ ఉద్యోగాలు మంచి లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు కొన్ని నెలల పాటు మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఎలా ఉంటుంది? కోర్టు వ్యవహారాలకు కూడా అంతే, తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని వస్తారు మంచిగా. అంటే ఇంకొన్ని రోజులు గడుస్తుంది, ఇది ఇప్పుడే పూర్తి అవ్వదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ కేసులన్నీ కూడా చక్కగా విముక్తి కలుగజేస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారం చేయాలి అసలు? ముఖ్యంగా ఈ రాశి వారికి గణపతి బుధవారం కానీ మంగళవారం కానీ ఈ 2 రోజులు ఏ వారం అయినా సరే గణపతికి గరిక దొరుకుతుంటుంది. మనకి గడ్డిలాగా ఉంటుంది, అది గరిక దొరుకుతుంది. ప్రతిరోజు గరికను తీసుకెళ్లి వినాయకుడు దేవాలయంలోనో లేదా మన ఇంట్లో ఉండేటువంటి విఘ్నేశ్వరుడు పటం ముందో పెట్టేసి బెల్లం నివేదన పెట్టి ప్రతినిత్యం ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి. సకల విఘ్నాలు కూడా తొలగిపోయి సకల కార్య దిగ్విజయంగా పరిహారం చేసుకోవాలి. గురుగారి రాశి వారికి సంబంధించండి ఆరోగ్యం పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా? ముఖ్యంగా స్కిన్ కి సంబంధించినటువంటివి, శరీరం చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం జాగ్రత్తగా వహించవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఫుడ్ అలర్జీ అంటాం, కొన్ని వస్తువులు తింటే కొంతమందికి స్కిన్ అలర్జీస్ వస్తుంటాయి. అలాంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్త చాలా అవసరం ఉంటుంది. అంతేకాకుండా కంటికి తలకి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇది సైట్ లాగా అనిపిస్తుంది, తప్పనిసరి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. నాకేం కాదు, నేను చాలా బాగా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించడం అనేది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు, ఈ దేవతలతో పాటు
అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. తులారాశి వారికి అండి ఎలా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ అమౌనం గురించి తెలియజేయండి. ఈ తులారాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2, ఖర్చు 8, వ్యయం. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 5. కానీ వీరికి ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి వల్ల యోగదాయకమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా. మే 2వ తారీఖు వరకు గురుడు సప్తమం నుంచి అష్టమానికి వచ్చిన తప్పనిసరిగా రాహుగ్రహ ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా మంచి సూచన కలుగజేస్తుంది. కాబట్టి వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పడంలో సంశయం లేదు. ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉంటారండి రాశి వారికి సంబంధించి? ఆర్థికంగా మంచి లాభదాయకంగా ఉంటారు. వీళ్ళు పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కూడా మంచి విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తాయి. చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి వ్యాపార దిశగా మారుతూ మంచి ఉన్నతమైనటువంటి వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు, మంచి లాభాలు పొందుతారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వ్యాపారస్తులు కూడా బాగుందండి, చాలా చాలా బాగుంటుందమ్మా. చాలా మంచి విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతుంది వీళ్ళకి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో? వివాహ ప్రయత్నాలు కొంచెం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడాను తప్పనిసరిగా వివాహం జరుగుతుందని చెప్పాలి. కొంచెం కుదిరింది లేదు ఇంకో 2 సంబంధాలు చూడాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినా కూడాను తప్పనిసరిగా మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఉంది వివాహ ప్రయత్నాల్లో. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా ఉండొచ్చండి ఈ సంవత్సరం? రాజకీయ నాయకులకి ఇందాక కన్యా రాశి వారికి చెప్పుకున్నట్టుగానే ఉన్నతమైనటువంటి దిగ్విజయమైనటువంటి యోగం తప్పనిసరిగా పట్టబోతోంది. విశేషమైనటువంటి యోగం పట్టబోతోంది. మంచిగా అంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు ఓట్లు వచ్చి గెలిచి మంచి ప్రజల్లో మన్నన పొంది మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి స్థాయికి మాత్రం ఎదుగుతారు ఈ సంవత్సరం. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులకు సంబంధించి కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ అలా ఉందంటారా? ప్రమోషన్స్ వస్తాయమ్మా, కానీ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఎక్కువ వస్తాయి. అంటే మొదటి 6 నెలలు కాకుండా రెండో 6 నెలలు ప్రారంభమవుతుంది కదా మన ఉగాది దగ్గర నుంచి. ఆ రెండవ 6 నెలలలో తప్పనిసరిగా ఉద్యోగ ప్రమోషన్స్ కానీ కొత్త ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వారికి కానీ మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది తప్పనిసరిగా. ఇప్పుడు విద్యార్థులకండి విదేశీయానం ఉందంటారా? విద్యార్థులు ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు పెద్దగా కష్టపడకపోయినా పర్లేదు, బాగానే పాస్ అవుతారు, మంచిగానే ఉంటుంది. కానీ విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి మాత్రం అంటే అవుతుందా కాదా అనేటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి స్థితిలో నడయాడుతూ చివరికి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇప్పుడు సంతానం పరంగా ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం? సంతానం లేనటువంటి వారికి సంతానం ద్వితీయార్థంలో తప్పనిసరి కలుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్యలో ప్రథమార్థంలో మాత్రం వేరే వ్యక్తుల వల్ల చిన్న చిన్న గొడవలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మూడో వ్యక్తిని మన జీవితంలోకి రాకుండా చూసుకోవడం అనేది ఇద్దరి వంతు, భార్యాభర్తల వంతు. అలా వాళ్ళ వల్ల అనవసరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు అంటే చెప్పుడు మాటల వల్ల ఎక్కువగా వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. వినాలి, వదిలేయాలి అక్కడే. బయట విన్నది ఇంటి దాకా మోసుకొచ్చామంటే ఇంట్లో గొడవ, ఇంట్లో మనం భారం మోయాల్సిందే మళ్ళీ తప్పనిసరి. కాబట్టి చెప్పుడు మాటలు వినకుండా ఏదన్నా ఉంటే భార్యాభర్తలు మాత్రమే కూర్చొని మాట్లాడుకొని ఏదన్నా సంశయాలు ఉన్నా తీర్చుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అండి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే రాశి వారికి ఎలా ఉంటుంది? అసలు వ్యవసాయపరమైనటువంటి విశేషమైనటువంటి యోగం పట్టబోతుంది. ఇప్పుడు చాలా మంది ఎన్నో ఎరువులు చల్లి ఇచ్చేసి కష్టపడితే కానీ పంట అనేది చేతికి రాదు. కానీ కొంతమంది నిర్లక్ష్య భావంతో మధ్యలోనే వదిలేస్తుంటారు. అంటే అది బద్ధకం వల్ల కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి అనారోగ్య స్థితి వల్ల కావచ్చు, వాళ్ళ మానసికమైనటువంటి స్థితి వల్ల కావచ్చు. కానీ అలాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా వ్యాపారపరమైనటువంటి అంటే మన వ్యవసాయపరమైనటువంటి లాభాలు మాత్రం చక్కగా భూతల్లి తెచ్చిపెడుతుంది.
అలానే ఈ రాశి వారికి సంబంధించి అంటే ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్న ల్యాండ్కి సంబంధించి కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది అసలు ఈ సంవత్సరం? భూమి అంటే వీరికి వచ్చేటువంటి సమస్య ఏంటంటేనమ్మా, భూమి కొనాలి అనుకుంటారు కదా, ఉమ్, ఆ కొనేటప్పుడు అక్కడ ప్రదేశం ఎంతవరకు బాగుంది అనేది చుట్టుపక్కల మనం చూసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరం ఇప్పుడు ఒక వ్యవసాయ భూమి కొంటారు, ఉమ్, అక్కడ ఏదో ఒక సంవత్సరానికి వచ్చేసరికి 70 బస్తాలు 80 బస్తాలు పండుతాయని చెప్పి చెబుతారు, కొంటారు. కానీ అక్కడికి వచ్చేసరికి నిరాశ మిగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇళ్ళు స్థలాలు ఇలాంటి వాటిల్లో కూడాను ముఖ్యంగా ఆ భూమిలో ఉండేటువంటి అంతర్భాగంలో ఉండేటువంటి శల్య దోషాలు అంటే ఎముకలు బోన్స్ ఉంటాయి కదా, ఇలాంటివి ఉంటూ వాటి వల్ల అక్కడ ఇల్లు కట్టలేక ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి అంత రేటు రాక ఇలాంటివి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. అలానే ఈ రాశి వారికి అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారా? ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏం సృష్టించట్లేదమ్మా వీరికి. ఉమ్, అంతకుముందు ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కూడా నయమవుతాయి తప్పనిసరిగా. విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు, ఆయుష్ని పొందుతారు. నిజంగా ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మరణం లేదనే చెప్తాయి ఈ రాశి వాళ్ళకైతే. ఉమ్, ఇంకా అయిపోతుంది, ఇంకా ఆమె తీసుకెళ్ళి ఎక్కడైనా పడుకోబెడదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో చక్కగా జీవిస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్న వయసు వాడుకున్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి అసలు? కోర్టు సమస్యలు అంత పెద్దగా తొందరగా తీరవమ్మా ఈ సంవత్సరం. ఉమ్, వీరికైతే కోర్టు సమస్యలు అయితే తీరవు. దానివల్ల ఇంకా లాయర్లను మారుస్తూ వాళ్ళకి డబ్బులు పెట్టుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ ఈ రకంగా మోసపోతుంటారు తప్పితే పెద్దగా లాభదాయకంగా అయితే ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి? విదేశీయానం ఉంటుంది, ఉమ్, చాలా కష్టంతో కూడుకున్నటువంటి విదేశీయానం. అంత తేలిగ్గా ఇప్పుడు ఏదో వీసాకి అప్లై చేస్తారు, వచ్చింది సీట్ వచ్చేసింది మేము వెళ్ళిపోతున్నాం అన్నంత ఈజీగా అయితే మాత్రం కాదు. 1-2 సార్లు అది భంగపడుతూ అంటే రాలేదు అని బాధపడుతూ చివరి ప్రయత్నంలో తప్పనిసరిగా వీళ్ళకి ఫలించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే రాశి వారికి అంటే ఏమైనా ప్రయాణాలు చేస్తే కలిసి వస్తుంది అంటారా? ఏమైనా ప్రమాదాలు అలాంటివి ఉన్నాయంటారా? నిజంగా చెప్పాలి అంటే ఇట్లాంటి వారికి దైవిక బలం అనేది చాలా అవసరం. ఉమ్, కాబట్టి తీర్థయాత్రలు ఏవైనా చేస్తే ముఖ్యంగా గణపతికి సంబంధించినటువంటి దేవాలయాలు, దుర్గాదేవికి చండీదేవికి అమ్మవార్లు ఉంటారు కదా, ఉమ్, కంచి మధురై ఇట్లాంటి యాత్రలు ఏవైతే ఉంటాయో అలాంటివి యాత్రలు చేస్తూ అమ్మవారిని సేవించడం ద్వారా గణపతిని సేవించడం ద్వారా తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి వీరికి. అంటే ఈ రాశి వారికి అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ముఖ్యంగా నవగ్రహాలలో శనీశ్వరుడికి ప్రతి శనివారం కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల నూనె, కొద్దిగా మన నల్లటి వస్త్రం, కొద్దిగా బెల్లం నివేదం, ఇది ప్రతి శనివారం చేస్తూ నిత్యం ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. ఉమ్, 27 ప్రదక్షిణాలు చేయాలి. చేసేటప్పుడు శనీశ్వరుని ధ్యానం చేస్తూ మనస్ఫూర్తిగా చేయడం వల్ల తొందరగా శని బాధలు తిరుగుతాయి. వీళ్ళు అనుకునేటువంటి పనులు చిన్న చిన్న పనులు ఏవైనా అవిఘ్నాలతో ఉండడం వల్ల అవి కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ అవును. దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? ఉమ్, కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఉమ్, ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి ఉమ్, మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి అండి ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. 41 రోజులు. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఉమ్, ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. వృశ్చిక రాశి వారికి బాగుండేటువంటి రాశులు వృశ్చిక రాశి కూడా చాలా విశేషమైనటువంటి రాశి అమ్మా. ఈ ఈ సంవత్సరంలో కృధినామ సంవత్సరంలో ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. కాబట్టి బాగానే ఉంది వీరికి. అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి గ్రహ సంచారం బృహస్పతి 7వ స్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి వీరికి అన్ని కార్యాలలో కూడా సానుకూలత ఏర్పడుతుంది. ఎంత గడ్డు కాలం నుంచి మంచి సమయానికి మారబోతున్నటువంటి రాసుల్లో వృశ్చిక రాశి ఒకటి. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ పనులు కాలేదు, మా వ్యాపారం బాగాలేదు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను
చాలా మంచి శుభ సమయం అని చెప్పవచ్చు. అలానే వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది అవును. కదండి. అర్ధాష్టమ శని వల్ల పెద్ద సమస్యలు ప్రమాదాలు ఏమి ఉండవమ్మా. నిజంగా చెప్పాలంటే అష్టమ శని అర్ధాష్టమ శని ప్రభావం అనేది ప్రారంభమైనటువంటి కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళ వల్ల పెద్ద సమస్యలు అయితే ఏమి ఉండవు అర్ధాష్టమ శని వల్ల. ముఖ్యంగా చూడండి, అర్ధాష్టమ శని స్టార్ట్ అవ్వగానే ఏదో విధంగా కింద పడతాడు. చిన్న దెబ్బతో అయినా సరే నేను వచ్చాను రా అని చెప్పి గుర్తు చేస్తాడు అంతే. ఆ తదుపరి పెద్ద సమస్యగా ఏం మారడు అర్ధాష్టమ శని వల్ల. అది సో ఈ విధంగా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉంటుందండి వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా చూసుకున్నట్లయితే? గురుగ్రహ అనుగ్రహం కలిగితే కలగందంటూ ఏమీ ఉండదు. వ్యాపారపరమైనటువంటి యోగం, విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. అంతేకాకుండా ఆడవాళ్ళ సలహా, అంటే ఇంట్లో భార్య సలహా వినేదేంటి అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ సలహా తీసుకొని దాని మేరకు గనక వీళ్ళు అనుసరించగలిగితే తప్పనిసరిగా వ్యాపారంలో ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహిస్తారు. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? 100%. అమ్మాయిలకైతే శ్రీరామచంద్రుడు, అబ్బాయిలకైతే సీతాదేవి లాంటి వధువు వరుడు దొరుకుతారు, గ్యారెంటీ, అనుమానమే లేదు. అంటే సంవత్సరం చాలా బాగుంటుందమ్మా. వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి అసలు ఈ రాశి వారికి సంబంధించి? వ్యవసాయ పరంగా కూడా చాలా విశేషమైనటువంటి ధన యోగమే ఉందమ్మా వీరికి. అంటే వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఒకటేనమ్మా, అది దేవుడైనా వ్యక్తి అయినా మనం ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టి, మనం చేసేటువంటి కష్టాన్ని బట్టి ఆ ఫలితం అనేది ఉంటుంది. అలాగే భూ తల్లికి, అంటే భూమాతకి మనం ఎంతవరకు అయితే గౌరవంగా చూడగలుగుతామో ఆ భూమాత కూడా అంతే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, అనుగ్రహం కూడా. అలానే ఈ రాశి వారికి సంబంధించి అంటే ఒక ఇల్లు కొనాలనుకున్న ల్యాండ్కి సంబంధించి అలాంటి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? భూమికి సంబంధించి కొనండి, మంచి రేట్లు వస్తాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి బాగా ఉంటుంది. అంటే భూమి మీద ఇప్పుడు 1000 గజాలు ఒక చోట, ఇంకో చోట 1000 గజాలు కొంటారు. ఈ 1000 గజాలు కాస్త రేటు పెరిగిన తర్వాత అమ్మేసి ఇంకో చోట, కొన్న చోట ఇల్లు కొనుక్కుందాం అనుకునే ఆలోచన, లేదంటే ఇంకో చోట ఇన్వెస్ట్ చేద్దాం దీని మీద వచ్చేటువంటి లాభాన్ని అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎలా ఉంటుందండి స్టాక్ మార్కెట్ సంబంధించి? స్టాక్ మార్కెట్ మాత్రం వద్దనే చెప్తాను. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ మొత్తం చాలా వరకు పతనావస్థకి చేరబోతుంది టోటల్ గా. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా ఉంటే, లాంగ్ టర్మ్స్ అంటాం కదా, అవి ఏమైనా ఉంటే పెట్టండి, కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం అస్సలు వద్దనే చెప్తాం. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఎలా ఉంటుంది అసలు? గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వీళ్ళు కోరుకున్నటువంటి చోటికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, దాంట్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానం, కానీ కొత్త కొత్త పరిచయాలు. ఆ పరిచయాల వల్ల అంటే ఎక్కడైతే స్థానం మారుతున్నారో ఉన్న స్థానంలో ఉండడం వల్ల ఏ రకమైనటువంటి వాళ్ళకి ధనలాభం ఉండదు. కానీ వేరే చోటకి స్థానం మారడం ద్వారా కొత్తగా ఆడవాళ్ళకైతే మగవాళ్ళు, మగవాళ్ళకైతే ఆడవాళ్ళు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటితో కొంచెం మాత్రం జాగ్రత్త వహించడం మంచిది. ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారా? విదేశీయానం తప్పనిసరి కలుగుతుందమ్మా. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. విద్యార్థులు కూడా మంచిగా అంటే మంచి దీంతో మనసుతో కనుక చదవగలిగితే తొందరగా మంచిగా పాస్ అవుతారు. మంచి మార్క్స్ వస్తాయి. మార్క్స్ కాదు, ర్యాంక్స్ వస్తాయి తప్పనిసరి ఈ సంవత్సరం వారికి. మీరు చూడండి, ఈ రాబోయే విద్యా సంవత్సరం ఉంటుంది కదా, ఈ విద్యా సంవత్సరంలో ర్యాంకులు ఎక్కువగా పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వృశ్చిక రాశి వాళ్ళే ఉంటారు ఎక్కువగా. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? కొన్ని కేసులు పెండింగ్ లో ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో వీళ్ళకి సన్నగా, తెల్లగా, పొడవుగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఎవరు పరిచయం అవుతారు. తద్వారా వీళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవబోతున్నాయి. సమస్యలు తప్పనిసరిగా అది లాయర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వేరే పరిచయాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ అంటే సన్నగా ఉంటారు, తెల్లగా ఉంటారు, పొడవుగా ఉంటారు, ఇలాంటి వ్యక్తులు పరిచయం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి కోర్టులో వ్యవహారాలు ఏమైనా ఉంటే మాత్రం విముక్తి పొంది విజయాన్ని పొందుతారు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి రాశి వారికి సంబంధించి? ఆరోగ్యం అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద చెప్పుకోదగ్గంత ఇది కాదు, కానీ చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు కదా. కాబట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. అంటే ఈ రాశి వారికి అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు? మీరు నిజంగా చెప్పాలి అంటే ఈశ్వర ఆరాధన చాలా విశేషమైనటువంటి యోగం వృశ్చిక రాశి వారికి. శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో, సాయంకాల సమయంలో శివుడి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఉత్తరం వైపు ఆయన నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి. అభిషేకం చేసినటువంటి నీళ్ళంతా కూడా సోమసూత్రం అని చెప్పి బయటకు వస్తూ ఉంటాయి. అంతవరకు వచ్చి అక్కడి నుంచి మరలా ధ్వజస్తంభం వరకు తిరిగి వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలా 3 ప్రదక్షిణాలు రోజు, ప్రతిరోజు కూడా చండీశ్వర ప్రదక్షిణం అంటారు.
మీరు శివాలయంలోకి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళైనా చెప్తారు, అక్కడ ఉండే పూజారులైనా చెప్తారు. చండీశ్వర ప్రదక్షిణం ప్రదోష కాలంలో రోజు చేయడం అనేది విశేషమైనటువంటి సూచన. అంటే ఈ పరిహారం సంవత్సరం మొత్తం చేస్తాం నాన్న. ఒకటి చెప్తాను నాన్న, ఒక్క రోజుతో పోయేటువంటి సమస్య కాదు కదా కదా కాబట్టి ఆ సమస్య తీరేంత వరకు మనం చేస్తూనే ఉండాలి తప్పనిసరిగా. ఇప్పుడు అన్నం వండుతాం, బియ్యం పెట్టగానే ఉడకదు కదా, దాన్ని చూడాలి, దాని కింద స్టవ్ మంట పెట్టాలి, ఆ మంట కరెక్ట్గా ఉండాలి, అది మాడకుండా చూసుకోవాలి, ఇన్ని చూసుకోవాలి కదా. అలానే దేవుడికి కూడా ఊరికి ఒక ప్రదక్షిణ చేసి వస్తా, ఒక రోజు చేసి వస్తాను, నీకు ఇచ్చేసాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చేయంటే ఎట్లా ఇస్తాడు ఆయన కదా. కాబట్టి దాని దగ్గర భక్తి తత్పరత కూడా ఆయన దగ్గర మనం చూపించుకోవాలి, నాకు ఈ భక్తి ఉంది అని చెప్పి చూపించుకోగలిగితేనే కదా ఆయన కూడా అనుగ్రహించేది. కాబట్టి తప్పనిసరిగా ప్రతినిత్యం చేయడం మంచిది. కనీసం సోమవారం ప్రదోష కాలంలో చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ధనుసు రాశి వారికి అండి ఎలా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియచేయండి. ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, అవమానం 7, రాజ్యపూజ్యం 5. వీరికి ఈ రాశి వారికి చాలా మంది అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు, అందువల్ల ఎక్కువగా ఏదో నష్టాలు చేకూరుతాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం చేత మంచి ప్రతిభ కనపరుస్తారు. అంతకాలం వరకు వారిలో ఉండేటువంటి ప్రతిభ వాళ్ళకి తెలియకపోయినా ఈ సంవత్సరం మాత్రం ఆ ప్రతిభ బయట కనపరిచేటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రం పుంజుకుంటారు. చాలా బాగుంటుంది వీరికి ఈ సంవత్సరం. ఆర్థికంగా ఎలా ఉంటుందండి ఈ రాశి వారికి? ఆర్థికంగా కూడా వీళ్ళు స్వయం ప్రపత్తి మీద మంచిగా సంపాదించేటువంటి యోగం ఉంటుంది. ఒక ఉద్యోగం చేస్తూ కూడాను ఇంకొక దాంట్లో శ్రద్ధ చూపిస్తూ దాని మీద ఏదైనా పని చేస్తూ దాని ద్వారా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం బాగా పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం. వ్యాపారస్తులకండి ఎలా ఉంటుంది? చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఎవరికైనా వ్యాపారస్తులు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుంది, ధనయోగం పట్టబోతుంది. కాబట్టి ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు మనం లెక్క లేకుండా ఖర్చు చేస్తే లక్ష్మీదేవి అట్లానే వెళ్ళిపోతూ ఉంటుంది. వచ్చినప్పుడు జాగ్రత్త పరుచుకుంటే చాలు. కాబట్టి ఈ సంవత్సరం ధనయోగం ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం మీరు బ్యాంకింగ్ చేసుకున్నది నెక్స్ట్ భవిష్యత్తు రోజులకి తప్పనిసరిగా ఉపయోగపడేటువంటి స్థాయిలో వీడు సంపాదిస్తారు. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో కుదిరే అవకాశం? వివాహం వారికి కూడాను బాగా అంటే కొంచెం ఒడిదుడుకులతో కుదురుతుంది నాన్న. ఒక్కసారి కుదరదు, కానీ మంచి విశేషమైనటువంటి సంబంధాలు వస్తాయి. అవి కొన్ని నిరాశపరుస్తూ ఉంటాయి. నిజంగా మాట చెప్పాలంటే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి అక్కడ క్యాన్సిల్ అవ్వటం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి అక్కడ నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు. తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారండి? ఆరోగ్య సమస్యలు పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా లేవు, కానీ చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ తలకి కళకి సంబంధించినటువంటివి, చెవులకు సంబంధించినటువంటి సమస్యలు, ఈ చెవిపోటు, ఈ చెవు నుంచి బ్లడ్ రావటం, ఈ చీము రక్తం ఇట్లాంటివి పట్టడం, ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా కర్ణభేరికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలానే రాశి వారికి అండి ఒకవేళ ఇల్లు కొనాలనుకునే ల్యాండ్కి సంబంధించి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది? చక్కగా ప్రశాంతంగా కొనుక్కోవచ్చు. వాళ్ళు ఆశించినంత మేరకు లాభాలు వస్తాయి. అధికంగా వస్తాయని చెప్పను, ఆశించినంత వరకు మాత్రం లాభాలు వస్తాయి. గృహయోగం ఉంది, భూయోగాలు ఉన్నాయి. కొనుక్కోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాన్ని పొందడం అనేది తప్పనిసరిగా కలుగుతుంది ఈ సంవత్సరం. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇలా ఉంటాయి అంటారా? తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మంచి విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతుంది, రాజయోగం పట్టబోతుంది. దాంట్లో కూడాను ప్రభుత్వ ఉన్నత అధికారుల మన్ననలు పొందడం ద్వారా ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అని నేను చెప్పలేను, కానీ తప్పనిసరిగా ప్రమోషన్స్ మాత్రం తప్పనిసరిగా వస్తాయి.
ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు, ఉమ్, వీళ్ళకి అంతంత మాత్రంగా ఉంటుంది. పర్లేదు, ఓకే, అంత ముందు కంటే కొంచెం బెటర్ పొజిషన్కి వచ్చామన్న సంతృప్తి తప్పితే బెస్ట్ పొజిషన్కి వచ్చామన్న ఆనందం మాత్రం కాదు. ఉమ్. పర్లేదు అనిపిస్తుంటుంది వీళ్ళకి. ఈ రాశి వారికి అండి ప్రయాణాలు చేస్తే అంటే ఏ విధంగా ఉంటుంది? కలిసి వస్తుందంటారా? కొంచెం ఏమైనా ప్రమాదాలు ఉన్నాయంటారా? వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. ఉమ్, ముఖ్యంగా తలకి సంబంధించింది. ఇందా కూడా మనం అదే చెప్పుకున్నాం, కళ్ళకి ఈ తలకు సంబంధించినటువంటిది, కర్ణభేరికి సంబంధించినటువంటిది. ఉమ్, అంటే వాహన ప్రమాదం చేస్తే వాహన ప్రయాణాలు చేస్తేనే ప్రమాదాలు జరుగుతాయని చెప్పను, కానీ నేను తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదం వల్ల వీళ్ళకి దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు, కర్ణభేరి ఇట్లాంటివి దెబ్బతింటాలు ఇట్లాంటివి మాత్రం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. యాత్రల విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం మాత్రం మంచిది. ఉమ్. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో? పెండింగ్ కేసు. కోర్టు సమస్యల్లో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే ఈ కేసులు విరమించుకొని ఉమ్, వీళ్ళకి మిత్రులుగా మారి మరలా సజావుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిత్రులుగా మారుతారు. ఉమ్. కేవలం అంటే ఏంటి, వీళ్ళు మారుతున్నారు. ముఖ్యంగా ఆ. ఎదురువాడిని శత్రువుగా వీడు చూడలేదు కాబట్టి ఎదురువాడు కూడా శత్రుత్వం నుంచి బయటకు వచ్చి మిత్రత్వాన్ని పొందుతారు. ఉమ్, అంటే వీళ్ళ మైండ్ సెట్ మారబోతుంది. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి మైండ్ సెట్ మారబోతుంది. ప్రతి ఒక్కళ్ళని కూడా మన వాళ్ళు అనుకునేటువంటి మంచి భావానికి రాబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు కూడా పెద్దగా కష్టపడకుండా సమసిపోతాయి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందంటారండి? ఇక్కడ భార్య అన్నదమ్ముల తరఫు నుంచి అనారోగ్య పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఉమ్, తప్పనిసరిగా. అంటే బావమరుదులు, మరదళ్ళు ఇట్లా వీళ్ళ వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వీళ్ళకి కాదు, వాళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే ఈ భార్యాభర్తల మధ్యలో అవగాహన అనేది అంతంత మాత్రంగా ఉంటుంది. మరీ కలిసిపోయారు చిలక గోరింకల్లాగా అని చెప్పలేము, అలా అని చెప్పి మరీ విడిపోయారని చెప్పలేము. నలుగురు దృష్టిలో కలిసి ఉంటారు, కానీ వీళ్ళ ఇద్దరి మధ్యలో మాత్రం మనస్పర్ధలు మాత్రం తప్పనిసరిగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఉంటుంది. ఇవి తప్పనిసరిగా కొంచెం ఆలోచించి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోతుంది. ఇప్పుడు రాజకీయాలకి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుందండి? రాజకీయ నాయకులకి ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం విజయం వస్తుంది, కానీ అంత తేలిగ్గా అయితే రాదు. ఉమ్, ఎంతో పోరాట ప్రతిమ కనబడితేనే వీళ్ళకి విజయం అనేది తథ్యమవుతుంది. చాలా 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 కష్టపడాలి, కానీ విజయం మాత్రం తథ్యం. బాగా కష్టపడాలి. ఉమ్. మరి. ఈ రాశి వారికి సంబంధించండి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? తప్పనిసరిగా అమ్మ, గురుగారు, ఈ రాశి వారికి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ ధనస్సు రాశి వారికి ఆదిత్య హృదయ పారాయణ అనేది చాలా సూచించదగినటువంటి విషయం. ఉమ్, దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తవుతాయి వీరికి. అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి విజయాలు పొందుతారు, కోర్టు వ్యవహారాల జయం పొందుతారు, విదేశీ యానాలకు మంచి బాగుంటుంది, విద్యార్థులకు విద్య బాగుంటుంది. ఉమ్, ఆదిత్య హృదయం నిత్యం చదివేటువంటి అవకాశం లేకపోయినా కనీసం వినడం ద్వారా కూడా తప్పనిసరిగా విజయాలు చేకూరుతాయి. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ అవును. దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? ఉమ్, కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఉమ్, ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి ఉమ్, మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి అండి ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఉమ్, ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియచేయండి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, రాజ్యబుద్ధ్యం 3, అవమానం 1. ఉమ్, కానీ ఈ సంవత్సరం ఈ మకర రాశి వారు అనుకునేటువంటి పనులన్నీ కూడాను మొండి పట్టుదలతో పూర్తి చేస్తారు. ఎలాంటి పనైనా సరే, ఎలాంటి మొండి వ్యక్తులైనా సరే వాళ్ళ మార్గంలోకి తెచ్చుకొని లొంగ తీసుకుంటారు. ఉమ్, ఆ అంతటి కార్య జయం అనేది మకర రాశి వారికి ఉంది. చాలా మంది ఏలినాటి శని ప్రభావం చూపిస్తుంది, దానివల్ల చాలా వరకు నష్టాలు వస్తాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కలిగేటువంటి నష్టాలు కొన్ని అయితే లాభాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. 5వ స్థానంలో గురుగ్రహ సంచారం చేత
కాబట్టి గురుగ్రహ ప్రభావం అనేది ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా వీళ్ళు మాట్లాడటం, వీళ్ళ నడయాడక అనేది మారుతుంది తప్పనిసరిగా. ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి? ఆర్థికంగా బాగుంటుంది, కానీ తొందరగా ఎవరిని నమ్మొద్దని చెప్తాం ఈ సంవత్సరం. కొంచెం నమ్మక ద్రోహాల వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. అంటే నీకు ఇంత పెట్టుబడి పెట్టు, ఇంత లాభం వస్తుంది అని చెప్పి ఆశ చూపిస్తూ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఎక్కువగా నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. పెద్ద వ్యాపారస్తులు కూడా అంతే. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక్కోసారి గ్రహస్థితి బాగుండకపోతే ఎవరైనా మనసు మారిపోతుంటుంది, బుద్ధి కర్మానుసారైనా కదా. కాబట్టి వాళ్ళ బుద్ధిని మార్చేటువంటి లక్షణాలు ఎదుటి వాళ్ళల్లో ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వీళ్ళు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం, వాటి ద్వారా మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి వ్యాపారం చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాదభాగం వరకు కింద పడి దెబ్బలు తగలటము, లేదంటే ఈ మోకాళ్ళలో గుజ్జరిగిపోయిందని చెప్పి ఆపరేషన్ జరగడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ కాళ్ళకి వేళ్ళకి సంబంధించినటువంటి దెబ్బలు చికిత్స అనేది తప్పనిసరిగా అవసరమైనటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. అంటే ఈ రాశి వారికి సంబంధించండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? సంపూర్ణంగా జయం కలుగుతుంది వివాహ విషయంలో. మంచి సంబంధాలు వస్తాయి. వీళ్ళు పెద్దగా కష్టపడకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి. వివాహం కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. కానీ వీళ్ళకు ఉండేటువంటి ఎమోషన్స్ వల్ల పెళ్ళైన తర్వాత కొత్త జంట ఉంటుంది కదా, ఆ జంటలో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలు తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందండి? ప్రమోషన్స్ అలా ఉన్నాయి? ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం పెద్దగా చెప్పుకోదగ్గంత పరిస్థితి కాదమ్మా. ఒక మోస్తరుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే కూడా ప్రైవేటు ఉద్యోగస్తులకు మంచి మార్పులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మంచి స్థానానికి వెళ్ళినా పెద్దగా వరిగే లాభం అంటే ఏమి ఉండదు వీళ్ళకి, ఏదో అంతంత మాత్రాన అంతే. అంటే స్థానం మారుతుంది కానీ ఆర్థికపరమైనటువంటి లాభాలు మాత్రం పెద్దగా పెరగవు వీళ్ళకి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా తగిన జాగ్రత్తలు అవసరం. వేస్తుంటారు, వెంచర్స్ వేస్తుంటారు. ఇందాక మనం చెప్పుకున్నామే డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి కొనడం ద్వారా, అంటే ఇప్పుడు మోసం చెయ్యాలి అనుకుంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారనైనా చేయొచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనవాడనైనా చేయొచ్చు, అంతే కదా. మోసపోవడం అనేది ఎవరికైనా సర్వసాధారణం. కాబట్టి అది కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. ఈ డబల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ ద్వారా కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళటాలు, గొడవలు, ఇంటి మీద గొడవలు రావడం ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. అంటే ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి? వ్యవసాయ పరంగా బాగుంటుంది, మంచి యోగం ఉంటుంది, మంచి లాభాలు చేకూరుతాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అకాల వర్షాల వల్ల కొంతవరకు నష్టం చేకూరినా ఈ రాశి వాళ్ళకి మాత్రం కొంతవరకు బెటర్. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందండి రాశి వారికి సంబంధించి? సంతానం అతి మొండిగా తయారయ్యేటువంటి సమయం. అతి మొండి ఎట్లా అంటే సైకోయిజంతో ప్రవర్తించేటువంటి పిల్లలు, అంటే పిల్లల ప్రవర్తన మారుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని ప్రేమగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. లేకపోతే ఇంకా మొండితనంగా మారుతారు, ఇంకా సైకోయిజంగా మారుతూ ఉంటారు. అలాగే ఈ సైకోయిజం ఎక్కడి నుంచి వస్తుందంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దగ్గర నుంచి వస్తుంది కదా. వీళ్ళు ఏం చేస్తుంటారు, పిల్లలు అదే చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలు ఏదైనా గొడవలు ఉంటే పిల్లల ముందు పడకుండా కూర్చొని సఖ్యతగా మాట్లాడుకోవడం అనేది మంచిది. కానీ అలా కూడా కుదరలేదు, ఎవరైనా పెద్దవాళ్ళని బంధుమిత్రుల ద్వారా వీళ్ళ సంసారపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే బాధలు ఉంటాయో, కష్టాలు ఉంటాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందండి? రాజకీయ నాయకులకి మరీ ఏదో అత్యవసర మార్కులు అంటారు చూడండి, గెలుస్తారు. ఎంతవరకు అంటే ఆ డిపాజిట్ మేర కొంత ఒక ఇప్పుడు వేలలో మెజారిటీ వింటుంటాం, లక్షల్లో మెజారిటీ వింటుంటాం. వీళ్ళు 100ల్లో 10ల్లో ఉంటాయి. గెలుస్తారు కానీ పెద్ద మెజారిటీతో అయితే కాదు. అంటే ఈ రాశి వారికి సంబంధించండి ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు? నవగ్రహాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేస్తూ ప్రతినిత్యం 27 ప్రదక్షిణాలు చేసుకుంటూ శివాలయంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజైతే వస్తుందో నెలలో మనకి, లేదా మాస శివరాత్రి రోజు, ఈ 2 రోజుల్లో శివుడికి అభిషేకం చేయించడం అనేది ఉత్తమం. దీంట్లో కూడాను ఆవు నెయ్యితో ఎక్కువగా అభిషేకం చేస్తే వీళ్ళకు ఉండేటువంటి రుణబాధలు, శత్రుబాధలు ఇవన్నీ కూడా తెలిగిపోతాయి. మంచి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు.
అర్జునుడికి, అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియచేయండి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, రాజ్యబుద్ధ్యం 3, అవమానం 1. కానీ ఈ సంవత్సరం ఈ మకర రాశి వారు అనుకునేటువంటి పనులన్నీ కూడాను మొండి పట్టుదలతో పూర్తి చేస్తారు. ఎలాంటి పనైనా సరే, ఎలాంటి మొండి వ్యక్తులైనా సరే వాళ్ళ మార్గాల్లోకి తెచ్చుకొని లొంగ తీసుకుంటారు. అంతటి కార్య జయం అనేది మకర రాశి వారికి ఉంది. చాలా మంది ఏలినాటి శని ప్రభావం చూపిస్తుంది, దానివల్ల చాలా వరకు నష్టాలు వస్తాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కలిగేటువంటి నష్టాలు కొన్ని అయితే లాభాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. 5వ స్థానంలో గురుగ్రహ సంచారం చేత. కాబట్టి గురుగ్రహ ప్రభావం అనేది ఎక్కువ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా వీళ్ళు మాట్లాడటం, వీళ్ళ నడయాడిక అనేది మారుతుంది తప్పనిసరిగా. ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి? ఆర్థికంగా బాగుంటుంది, కానీ తొందరగా ఎవరిని నమ్మొద్దని చెప్తాం. ఈ సంవత్సరం కొంచెం నమ్మక ద్రోహాల వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నీకు ఇంత పెట్టుబడి పెట్టు, ఇంత లాభం వస్తుంది అని చెప్పి ఆశ చూపిస్తూ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఎక్కువగా నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. పెద్ద వ్యాపారస్తులు కూడా అంతే. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక్కోసారి గ్రహస్థితి బాగుండకపోతే ఎవరైనా మనసు మారిపోతుంటుంది. బుద్ధి కర్మానుసారైనా కదా. కాబట్టి వాళ్ళ బుద్ధిని మార్చేటువంటి లక్షణాలు ఎదుటి వాళ్ళల్లో ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వీళ్ళు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం, వాటి ద్వారా మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి వ్యాపారం చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాద భాగం వరకు కింద పడి దెబ్బలు తగలటము, లేదంటే ఈ మోకాళ్ళలో గుజ్జరిగిపోయిందని చెప్పి ఆపరేషన్ జరగడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ కాళ్ళకి వేళ్ళకి సంబంధించినటువంటి దెబ్బలు, చికిత్స అనేది తప్పనిసరిగా అవసరమైనటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. అంటే ఈ రాశి వారికి సంబంధించండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది సంవత్సరం? సంపూర్ణంగా జయం కలుగుతుంది. వివాహ విషయంలో మంచి సంబంధాలు వస్తాయి. వీళ్ళు పెద్దగా కష్టపడకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి. వివాహం కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. కానీ వీళ్ళకు ఉండేటువంటి ఎమోషన్స్ వల్ల పెళ్ళైన తర్వాత కొత్త జంట ఉంటుంది కదా, ఆ జంటలో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలు తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందండి? ప్రమోషన్స్ అలా ఉన్నాయి? ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం పెద్దగా చెప్పుకోదగ్గంత పరిస్థితి కాదమ్మా. ఒక మోస్తరుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే కూడా ప్రైవేటు ఉద్యోగస్తులకు మంచి మార్పులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మంచి స్థానానికి వెళ్ళినా పెద్దగా పెరిగే లాభం అంటే ఏమి ఉండదు వీళ్ళకి, ఏదో అంతంత మాత్రాన అంతే. అంటే స్థానం మారుతుంది కానీ ఆర్థికపరమైనటువంటి లాభాలు మాత్రం పెద్దగా పెరగవు వీళ్ళకి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా తగిన జాగ్రత్తలు అవసరం. వేస్తుంటారు, వెంచర్స్ వేస్తుంటారు. ఇందాక మనం చెప్పుకున్న డబుల్ రిజిస్ట్రేషన్లు, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి కొనడం ద్వారా, అంటే ఇప్పుడు మోసం చేయాలి అనుకుంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారనైనా చేయొచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనవాడనైనా చేయొచ్చు, అంతే కదా. మోసపోవడం అనేది ఎవరికైనా సర్వసాధారణం. కాబట్టి అది కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. ఈ డబల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ ద్వారా కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళటాలు, గొడవలు, ఇంటి మీద గొడవలు రావడం ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. అంటే ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి? వ్యవసాయ పరంగా బాగుంటుంది. మంచి యోగం ఉంటుంది, మంచి లాభాలు చేకూరుతాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అకాల వర్షాల వల్ల కొంతవరకు నష్టం చేకూరినా ఈ రాశి వాళ్ళకి మాత్రం కొంతవరకు బెటర్గానే. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందండి రాశి వారికి సంబంధించి? సంతానం అతి మొండిగా తయారయ్యేటువంటి సమయం. అతి మొండి ఎట్లా అంటే సైకోయిజంతో ప్రవర్తించేటువంటి పిల్లలు, అంటే పిల్లల ప్రవర్తన మారుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని ప్రేమగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. లేకపోతే ఇంకా మొండితనంగా మారుతారు, ఇంకా సైకోయిజంగా మారుతూ ఉంటారు. అలాగే ఈ సైకోయిజం ఎక్కడి నుంచి వస్తుందంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దగ్గర నుంచి వస్తుంది కదా.
వీళ్ళు ఏం వాళ్ళు చేస్తుంటారు, పిల్లలు అదే చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలు ఏదైనా గొడవలు ఉంటే పిల్లల ముందు పడకుండా కూర్చొని సఖ్యతగా మాట్లాడుకోవడం అనేది మంచిది. కానీ అలా కూడా కుదరలేదు, ఎవరైనా పెద్దవాళ్ళని బంధుమిత్రుల ద్వారా వీళ్ళ సంసారపరమైనటువంటి ఈ విషయాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే బాధలు ఉంటాయో, కష్టాలు ఉంటాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం రాజకీయ అసలు? నాయకులకి మరీ ఏదో అత్యవసర మార్కులు అంటారు చూడండి, గెలుస్తారు. ఎంతవరకు అంటే ఆ డిపాజిట్ మేర కొంత ఒక ఇప్పుడు వేలలో మెజారిటీ వింటుంటాం, లక్షల్లో మెజారిటీ వింటుంటాం. వీళ్ళు వందల్లో పదుల్లో ఉంటాయి. మ్మ్. గెలుస్తారు కానీ పెద్ద మెజారిటీతో అయితే కాదు. ఓకే. అంటే ఈ రాశి వారికి సంబంధించండి ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు? నవగ్రహాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేస్తూ నిత్యం ప్రతినిత్యం 27 ప్రదక్షిణాలు చేసుకుంటూ శివాలయంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజైతే వస్తుందో నెలలో మనకి, లేదా మాస శివరాత్రి రోజు, ఈ 2 రోజుల్లో శివుడికి అభిషేకం చేయించడం అనేది ఉత్తమం. దీంట్లో కూడాను ఆవు నెయ్యితో ఎక్కువగా అభిషేకం చేస్తే వీళ్ళకు ఉండేటువంటి రుణబాధలు, శత్రుబాధలు ఇవన్నీ కూడా తెలిగిపోతాయి. మంచి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియచేయండి. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానం 3. బానే ఉంది. కానీ ముఖ్యంగా మీనరాశి వారు ఆరోగ్య పరిస్థితిలో చాలా చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం ఈ కొరుతినామ సంవత్సరం. దేనికి? సాక్షాత్ జన్మరాశిలో రాహు, ద్వాదశంలో శని, ఈ 2 గ్రహాల ప్రభావం చేత బుద్ధిమాంద్యంతో ఎవరైతే చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయి మోసాలకి గురి అవుతూ అనవసరమైనటువంటి ధనం, శారీరక శ్రమ నష్టపోతూ అనారోగ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉంటుందండి ఈ రాశి వారికి? ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది నాన్న. దేనికంటే తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి, వృషభంలో గురుడు ఉంటాడు కాబట్టి కొంత మేరకు పర్లేదు అనిపిస్తుంది. కానీ చెప్తున్నా కదా, మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి, పక్కవాడు చెప్పాడు కదా అని చెప్పి మనం పులవం అని చెప్పి వెళ్లకుండా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం. వ్యాపారంలో కూడా అంతే జాగ్రత్త ఉండాలి. వ్యాపారం కూడా అంతే. అనవసరమైనటువంటి పోకడలకు పోయి పక్కవాడు ఏదో చేస్తున్నాడు మనం కూడా చేద్దామని చెప్పి పోకడలకు పోతే మాత్రం తప్పనిసరిగా దెబ్బతింటారు, అవమానాలకు గురవుతుంటారు. వీళ్ళకి సంబంధం లేనటువంటి వ్యవహారాలు తలదూరుస్తూ ఉంటారు. తద్వారా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. శత్రుబాధలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి శత్రుత్వాలు. వీళ్ళు రోడ్డు మీద పోతూ పోతూ ఎవరో కొట్టుకుంటుంటే విడిపోయి ఒక దెబ్బేసి వస్తాడు, ఇద్దరు వీడికి శత్రువు అవుతుంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? వివాహానికి లోటు ఉండదు. ఎందుకంటే తృతీయంలో గురుడు ఉన్నాడు కాబట్టి, మీనరాశిని చూస్తున్నాడు కాబట్టి, మీనరాశి గురువుకి సొంత రాశి కాబట్టి తప్పనిసరిగా వివాహ యోగంలో దిగ్విజయంగా అవుతాయి పనులన్నీ కూడా. అనుకున్న వాళ్ళకు మంచి సంబంధాలు వస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఎలా ఉంటుంది అసలు? గవర్నమెంట్ రంగం వారికి పెద్దగా ఆశాజనకంగా లేదు. కానీ ప్రభుత్వ రంగాల వారికి మాత్రం ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, కంపెనీల ద్వారా విదేశీ ప్రయాణాలు చేయడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అంటే విద్యార్థులు కూడా ఉందండి? విద్యార్థులు కూడా విదేశీయానం పెద్ద సమస్య అయితే మారదు, తొందరగా అవుతుంది. చూడండి, అంటే విదేశాలు, ఇందాక మనం ఒక ర్యాంక్ గురించి చెప్పుకున్నాం, అలానే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళల్లో మీనరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ సంవత్సరం. మీన, మేష, కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందండి వీళ్ళకి?
సంతానపరంగా అంటే చెప్పారు కదమ్మా, బంధుమిత్రుల వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అవగాహన లోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న మాట అంటే అనేటువంటి వాళ్ళకి తప్ప, వినేటువంటి వాళ్ళకి తప్ప తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉండిపోతారు. ఆయన కరెక్ట్గా అన్నా నేను తప్పుగా అర్థం చేసుకున్నానా, లేదంటే ఆయన కావాలని రాంగ్ వాడు వింటే నేను ఎలా అర్థం చేసుకున్నాను అనేటువంటి ఒక అయోమయ స్థితిలో చిన్న చిన్న సమస్యలు చిలికి గాలివానగా మారుతూ ఉంటాయి. బంధుమిత్రులు జోక్యం చేసుకోవడం ద్వారా ఈ సమస్యలు తీరుతాయి. తప్పనిసరిగా వీళ్ళలో ఒక మిత్రుడి ద్వారా ముఖ్యంగా ఈ సమస్యలు తీరడం అనేది జరుగుతుంది. అంటే ప్రయాణాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ప్రయాణాల్లో పెద్ద సమస్యలు ఏం లేవు వీళ్ళకి, కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం అధికంగా పెరుగుతాయి. తద్వారా అంటే ఇప్పుడు అసలు ప్రయాణం చేయడం అనేదే ఖర్చు, అందులో వీడు సొంత వాహనాలు చేసేటువంటి వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఇంకా ఎక్కువగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ రాశి వారికి అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఏమైనా? చాలా ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ముఖ్యంగా కళ్ళకు సంబంధించిన నేత్ర సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బ్రెయిన్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు, ఓవర్ థింకింగ్ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్ ఇట్లాంటివి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించి? రాజకీయ నాయకులకి పర్లేదు నాన్న, అంత చెప్పుకోదగ్గంత విజయ మార్గంలో నడుస్తారు అని చెప్పడానికి లేదు, అలా అని చెప్పి ఓడిపోతారు అని చెప్పడానికి లేదు. పర్లా అంటే వాళ్ళు అనుకున్న దానికంటే కొంచెం తక్కువ శాతంతో గెలుపు పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడతాయి. ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించి ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్నా, ల్యాండ్కి సంబంధించి ప్రయత్నాలు చేస్తే ఏ విధంగా ఉంటుంది? ల్యాండ్స్ కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు. వాటి ద్వారా ఎక్కడ నష్టం వాటిల్లేటువంటి అవకాశం లేదు, ఇంకా లాభమే వస్తుంది తప్పితే. ఇంకా ఈ సంవత్సరం వీళ్ళు ఒక స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేస్తే తద్వారా ఇంకా అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడతాయి. అంటే రాశి వారికి అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా రాహు శనిగ్రహ ప్రభావం ఉన్న కారణం చేత అమ్మవారిని ఎక్కువగా, ఈశ్వరుణ్ణి అమ్మవారిని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. శివుణ్ణి, పార్వతీదేవిని అంటే రాజరాజేశ్వరి, లలిత అమ్మవారు ఇత్యాది ఏ శక్తులైనా సరే అమ్మవారి కిందకే వస్తాయి. కాబట్టి అమ్మవారిని, ఈశ్వరుణ్ణి, వీళ్ళకి తప్పనిసరిగా ఈశ్వరుడికి ఒక మారేడు దళం సమర్పణ చేయడం ప్రతి నిత్యం చేయదగినటువంటి విషయం. అలాగే అమ్మవారికి శుక్రవారం రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించడం అనేది ఉత్తమం. కనీసం నెలలో ఒక్క రోజైనా సరే అమ్మవారికి మన పాయసాన్నం ఉంటుంది కదా, పాయసాన్నం నివేదన చేయించండి. ఈశ్వరుడికి దద్దోజనం నివేదన చేయించండి. పెరుగన్నం అంటాం కదా, పెరుగన్నం నివేదన చేయించండి. వీటి ద్వారా వీడకుండేటువంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు.